మీరు పెద్దవాళ్ళు అయినా కూడా విద్యార్థులే మాకు. 2002లో ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు 7th క్లాస్ మ్యాథ్స్ చెప్పారు మీకు. తర్వాత 8th 9th 10th ఇంత ఘనంగా సన్మానించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. తర్వాత ఇంకొక విషయం, శ్రీధర బాబు విషయంలో మీరంతా కలిసికట్టుగా తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయము. నా వంతు సహాయంగా కూడా ఒక 10,000 రూపాయలు ఆ పిల్లోనికి ఇస్తాను నేను, వాళ్ళ ఇద్దరు కుటుంబానికి. వెంకటేశ్వరులకు తర్వాత ఫోన్పే చేస్తాను. కాస్త నాకు ఈరోజు వేరే ఊరు వెళ్ళే పని ఉంది, అందువల్ల ఇప్పుడే మాట్లాడి వెళ్ళిపోదామని. ఫోన్ చేశాను, దస్తగిరి వదిలిపెట్టలేదు నన్ను, ఫోన్ చేశాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెయిట్ అమ్మా, ఇలా చూడండి సార్ ఒక్క నిమిషం సార్ చూడండి సార్. 10 తరాల ఏది ఆయుధం? విద్యనే ఆయుధం. పేదరికాన్ని పాదరక్షగా మార్చుకున్నాడు, కాలికి చేసి తొక్కాడు పేదరికాన్ని. అమ్మ నాన్నల ఆశయ బీజాలను చేపూని చదువులమ్మ తోటలో ఛాత్రోపాధ్యాయ వ్యవసాయం చేసి ఆదర్శ పదోద్యోగం సాధించినాడు. అమితమైన భక్తి, అద్భుతమైన యుక్తి, అనిర్వచనీయమైన జ్ఞాపక శక్తి, అకళంకమైన ఉక్తి, ఆహార స్వీకరణార్థం జ్ఞాన భుక్తి, బోధనపై అనురక్తి, ఇన్ని ఉన్న మీరు పొందారు నిరుద్యోగం నుండి విముక్తి, గడించారు నిరుపమానమైన కీర్తి. ఓ మా ప్రత్యేక ఆంగ్లోపాధ్యాయులైన శ్రీ బోయ ఆంజనేయులు సార్ గారు, గురువర్య, విద్యా సుమగంధాన్ని మాకు పట్టించి స్వస్థత చేకూర్చినందుకు గాను మీకు పాదాభివందనం చేస్తూ ఈ జ్ఞాపికను గురుదక్షిణగా సమర్పిస్తున్నాను. వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. సార్లందరికీ నమస్కారం. గురువు శిష్యులు ఇద్దరు ఒకే వేదిక మీద సన్మానం జరుపుకున్నాం. నా శిష్యుడే ఆంజనేయులు. మీకు ఆ విషయం తెలుసలేదు, అందరికీ తెలుసలేదు. నేను జాయిన్ అయినప్పుడు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు. మళ్ళీ వెయిట్ అలాగే ఉన్నానమ్మా కొంచెం. मैं नहीं है, मैं दूसरे गाँव में हूँ, बोलो. हाँ अच्छा. ఇక్కడ ఉన్నటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, విద్యార్థులకు ఇప్పుడు సన్మానం చేసి గావించుతున్నటువంటి మరి కొంతమంది అనిల్ కుమార్ సార్ గారు నాకు రెండవ తరం వ్యక్తిగా నాకు ఆయన స్నేహం. వాళ్ళ నాన్న నాకు మొదటి స్నేహం బజారన్న గారు. మళ్ళీ నేను 2005లో వచ్చినప్పుడు ఆ పిల్లవాడు, నేను పలానా ఆయన కొడుకుని, నేను BSc చదువుకున్నాను సార్ అని నా దగ్గర కూర్చున్నాడు. అంటే సంతోషించి కొన్ని మాటలు చెప్పుకుంటూ మళ్ళీ మీరు ఏ విషయాల్లో మంచి ప్రావీణ్యం ఉంది అనే మాటలు మాట్లాడుతూ మంచి ఈ యొక్క వక్తృత్వం కానీ సారస్వతం కానీ చాలా పేరుంది సార్, నాకు దాంట్లో ప్రవేశం ఉంది అని చెప్పినప్పుడు నేను నా పెదవి విప్పినాను. నేను కూడా కొంచెం పద్యాలు రాస్తాను అనిల్, కాబట్టి నీవంటే నాకు చాలా ఇష్టము అని ఆయనతో మంచి పరిచయం అప్పుడు ఏర్పడింది. తర్వాత ఆయన మరి హాస్టల్లో మరి ప్రత్యేక ఉపాధ్యాయుడిగా మరి పనిచేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా దీన్ని రాణింపు తెచ్చినారు ఎవరంటే అనిల్ కుమార్ సార్ గారే. ఎందుకంటే నేను మొట్టమొదట నాకు ఆహ్వానం ఇచ్చి పత్రిక చదివినప్పుడు భాష కొంచెం కష్టం. అంటే అనిల్ సార్ గారు అంటే అట్లా అయితే ఆయన ఎక్కడున్నాడంటే హైదరాబాద్ ఉన్నాడు సార్ అంటే, అప్పుడు నేను ఆయనకు ఫోన్ చేసి ఇట్లా మరి నాకు కూడా ఆహ్వానం వచ్చింది, మరి మీరు దీనికి పెద్దరికం వహించి బాగా చేస్తున్నారంటే చాలా సంతోషము. ఎందుకంటే నీ దగ్గర సత్తా ఉంది,
కాబట్టి దాన్ని సక్సెస్ చేసే శక్తి ఆయనకు ఉంది. కాబట్టి ఇంతమందికి ఫోటోలు, ఇంతమందికి కవిత్వం రాసి ఎక్కడ జరగలేదండి. ఇంతమంది ఉపాధ్యాయులకి కవిత్వం రాసినటువంటి పెద్దరికం ఎవరికి రాలేదు. ఏదో మామూలుగా మా సార్ గొప్ప అని పంపిస్తారు, కానీ ఇది చిరస్థాయిగా నిలిచేటట్లా ఆయన కవిత్వాలు రాసినాడు. మాకు ఆయనకు ఎంతో మేము రుణపడి ఉంటాం. కాబట్టి ఇంకా మీరు సన్మానం చేసుకోండి. అనిల్ కుమార్ గురించి వెరీ గుడ్. అనిల్ కుమార్ సార్ గురించి మరి ఆయన మీద ఆయననే రాసుకున్నాడు దీన్ని. నేనైతే అదే అనుకుంటున్నా. అవునా, మరి ఎవరు చెప్పాలా? సరే, వెరీ గుడ్. ఈయన మా దేవేంద్రప్ప ఎవరు కాదు, నాకు బంధువే. సరే, ఇప్పుడు ఈ విషయము నాకు తెలియదు. నేను ఆయన ఈ కవిత్వం చాలా బాగుంది, అందుకొరకు ఇది కూడా పెద్దరికం అనిల్దే అనుకుని తిని. సరే, నేను ఇప్పుడు అది చదువుతాను. సహస్ర సభా సాలంకృతుడు, ప్రవచన యశోభూషణుడు, గ్రంథ బాహుల్య రచనా కీర్తివర్ధనుడు, భారత జ్యోత్స్న భారతీపుత్ర బిరుదాంకితుడు, శాసకీయ సేవా శిష్యగణ మార్గదర్శకుడు, కవి పండితుడు, ఉపన్యాసకుడు, వాగ్గేయకారుడు. మాకు తెలుగు హిందీ పాఠాలను పర్యవేక్షిత పఠనశాలలో ప్రత్యేక అధ్యాపకులై బోధించిన కుంభావ సరస్వతి డాక్టరు బోలుగద్దె అనిల్ కుమార్ సారు గారు. ఓకే, సార్ ఉండండి, అలాగే ఉండండి, వెయిట్ అలాగే ఉండండి. సురేంద్ర సార్ సార్కి సన్మానం చేస్తున్నారు. సన్మానం అయిపోయిన తక్షణమే మేడం చూడండి. ఎస్ రెడీ, వెయిట్. అమ్మమ్మ చూడాలి. దయచేసి తొందరగా గ్రూప్ ఫోటో ముగించాలి. సార్ చూడండి, చూడండి. వాడు నూతన దేవాలయ నిర్మాత, జీర్ణ దేవాలయోద్ధరణ వినిర్మాత, ప్రభుత్వ కార్యాలయ స్థాపనార్థ స్థల ప్రదాత, ఆపదుద్ధారక హనుమద్భక్తి సమృత్ ప్రసారకుడు, నిరంతర అమడగుంట్ల గ్రామ సేవా తత్పరుడు శ్రీ 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 కాణాపురం కృష్ణారెడ్డి సార్ గారు. ఓ సన్మాననీయ, వసతి గృహానికి, గ్రామ సచివాలయానికి స్థలదానం చేసినందుకు గాను, విద్యార్థుల ప్రతిభకు తగిన బహుమతులను ఇస్తూ ప్రోత్సహిస్తున్నందుకు గాను మీకు పాదాభివందనం చేస్తూ ఈ జ్ఞాపికను గౌరవంతో సమర్పిస్తున్నాం. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
బ్యాంకులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మాటలొద్దు ఊరుకోండి, ఆ అల్లరంటే మా కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. మొదటి కారణం కృష్ణారెడ్డి సార్ గారు, వారికి దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుతూ ప్రస్తుతం విద్యార్థులను ఉద్దేశించి వారు ఆశీర్వచన పూర్వకమైనటువంటి మాటల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. సో సప్త సంతానాల్లో చెరువు తవ్వించటం, విగ్రహారాధన అంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించటం, పుస్తకాల్ని ఆవిష్కరించటం ఇలాంటివి ఉంటాయి. వీటిల్లో ఒక 4-5 కార్యక్రమాలు నిర్విఘ్నంగా కృష్ణారెడ్డి సార్ చేతుల మీదుగా అవి విజయవంతం అయ్యాయి. కృష్ణారెడ్డి సార్ గారు ఇప్పుడు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడతారు. మరియు ఉపాధ్యాయులు, ఈ గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 60లో అప్పుడు నేను 8th క్లాస్ 9th క్లాస్ పోయినాను. ఇక్కడ 8th క్లాస్ వరకే స్టార్ట్ అయింది స్కూల్. సరే నేను రావాలనుకున్నా నాకు అవకాశం లేదు. అయితే నా మిత్రులందరూ చదువుకున్నాను. ముఖ్యంగా ఈ ఊర్లో ఈ స్కూల్ స్థాపించడానికి గ్రామ పెద్దలందరూ కృషి చేసి అప్పుడు విజయభాస్కర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటే పోయి అడిగితే మా ఊరు స్కూల్ కావాలంటే ఇచ్చినారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమంటే ఈ స్కూలుకు ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి దాత ఆమె మహాతల్లి బయటింటి ఆమె చాలా ఇష్టమ్మ. అవ్వ పేరు అవ్వ అందరికీ అన్నదానం చేసేది. 7 ఎకరాల భూమి ఇచ్చింది. ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది ఏమంటే వాళ్ళ కుటుంబానికి ఈరోజు 7 ఎకరాల భూమి లేదు. 300 ఎకరాల భూమి ఉన్నామే 7 ఎకరాల భూమి ఇచ్చింది. ఈ స్కూల్ కట్టేదానికి ప్రయత్నం చేశారు. అప్పుడు మన ఊర్లో ఒక ఎలిమెంటరీ స్కూల్ మాత్రమే ఉండింది. ఆ ఎలిమెంటరీ స్కూల్ బిల్డింగ్ కట్టించిన ఆయన కూడా ఆయనకు భార్య పిల్లలు లేరు. ఆయన జీవితం అంతా కష్టార్జితం చేసి సంపాదించినటువంటి తన డబ్బుతో ఎలిమెంటరీ స్కూల్ కట్టించాడు. సింగం నాగిరెడ్డి అని ఆ ప్రదేశంలో స్కూల్ స్టార్ట్ చేశారు. ఎందుకు చెప్పాలంటే వాళ్ళ త్యాగాలు గుర్తు చేసుకోవాలి కాబట్టి చెప్పాలి. ఈ ఊర్లో విద్యార్థులు చదువు కావాలని, వాళ్ళ పిల్లలు చదువుకోవాలని, మన ఊరి పిల్లలు చదువుకోవాలని త్యాగం చేసినటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. నేను చేసే ఈ దేవాలయాలు వీటన్నిటికంటే విద్యార్థి దేవాలయం చాలా పెద్దది. ఈరోజు నేను చదువుకున్నాను కనుకనే నేను ఈ స్థితిలో ఉన్నాను. ముఖ్యంగా ఈ స్కూలు బిల్డింగ్ స్టార్ట్ అయింది, బిల్డింగ్ అంతా అయింది, కట్టారు. తర్వాత హాస్టల్ గురించి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఊర్లో ఉండింది హాస్టల్. వాళ్ళ పిల్లలకు బాత్రూమ్ క్లాస్ రూమ్స్ తక్కువ ఉన్నాయంటే ఒక 2 క్లాస్ రూమ్స్ వేసాము, ఏదైతే చేసాము. ఇవన్నీ కాదు కానీ నా డ్రీమ్ ఏమంటే అది మీరు కూడా సహకారం చేయాలి. ఈ ఊర్లో అంటే ఒక ప్రపోజల్ ఉండింది, గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఉంది అది ప్రపోజల్. జూనియర్ కాలేజెస్ మండలానికి 3 జూనియర్ కాలేజెస్ బెస్ట్ స్కూల్స్ ఫెసిలిటీస్ ఉన్న స్కూల్స్ చేయాలని ప్రపోజల్ ఇచ్చింది ఒక 7 సంవత్సరాల కిందట. ఆ ప్రపోజల్ అనుకొని మా ఊర్లో జూనియర్ కాలేజ్ వరకు ఉంటే మా పిల్లలు జూనియర్ కాలేజ్ వరకు ఖచ్చితంగా చదువుకుంటారు. స్కూలు ఇక్కడనే ఉంది, కాలేజ్ ఇక్కడనే ఉంది, చదువుకుంటారు అనే ఉద్దేశంతో నేను అంత పెద్ద స్థలం తీసుకొని హాస్టల్ కట్టడం అయింది. ఆ హాస్టల్ స్కూల్కి నా చేతనైన సహకారం ఎప్పుడు కావాలంటే అప్పుడు నా చేతనే చేస్తున్నా. ప్రస్తుతం ఈ స్కూలు కొంచెం పతనావస్థలో ఉంది. 4 క్లాస్ రూమ్స్ పడిపోయినాయి. హెడ్ మాస్టర్ గారు చెప్పారు, నేను దానికి సేకరణలో ఉన్నాము. నా మిత్రుడి కుమారుడు మన అశోక్ రెడ్డి అని ఆయన నాతో మాట్లాడినారు. దాదాపు 8 నుంచి 10 లక్షలు అవుతుందంటే మేమంతా సేకరిస్తామో మీ చేతిని ఎంతో మీరు చేయండి అన్నారు. ఆ పని మీద ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ నా పిల్లలు, నా కొడుకు చదువుకోలేదు, నా తమ్ముడు చదువుకోలేదు, ఇట్లా ఆలోచన చేయలేదు నేను. మా ఊరి పిల్లలు చదువుకుంటారు.
ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి బీద పిల్లలు చదువుకుంటున్నారు ఇక్కడ. ఈ ఊర్లో స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ సందర్భంగా మీకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే, తెలంగాణ నుంచి సుమారు 12 మంది ఊరికి వచ్చారు. అంటే పిలుచుకొచ్చారు, వాళ్ళ బంధువులు పిలుచుకొచ్చారు, మా ఊళ్ళో స్కూల్ ఉంది రాని, చదువు రాని. అక్కడ వాళ్ళ స్కూల్ లేని చోట అట్లా ఒక్కొక్క ఇంట్లో 2 పిల్లలకు అన్నం పెట్టారు కొందరు దాతలు. వాళ్ళు ఇక్కడ చదువుకున్నారు. వాళ్ళ అదృష్టం ఏమంటే 12 మందిలో 11 మంది ఉద్యోగస్తులైనారు, ఇక్కడ నుంచి పోతున్నారు. అది మన ఊరు గొప్పతనం, మన ఉపాధ్యాయుల గొప్పతనం. అప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ మీద చాలా శ్రద్ధ తీసుకొని, ఫెసిలిటీస్ లేవు, క్లాస్ రూములు లేవు, శ్రద్ధ తీసుకొని బాగా చదువు చెప్పారు, చదువుకున్నారు, విద్యావంతులై వాళ్ళ జీవితంలో ఎంతో పురోగతి చెందారు. రెండో విషయం ఏమంటే, ఈ స్కూలులో చాలా పెద్ద మంచి చాలా ప్రతిభ కలిగినటువంటి ఉపాధ్యాయులు పనిచేయడం మన అదృష్టం. ఈ స్కూలు 550 స్ట్రెంగ్త్ ఉండింది ఒక 4 సంవత్సరాల కిందట. 550 స్ట్రెంగ్త్ నుంచి ఇప్పుడు 375 పడిపోయింది. కారణం ఏమంటే, హాస్టల్లో కొన్ని దురదృష్ట సంఘటనలు జరగడం వల్ల ఆ విధంగా జరిగింది. దాన్ని ఇప్పుడు సెటిలైట్ చేస్తున్నాం. కనుక మా ఊరిలో చదువుకొని ప్రతి సంవత్సరము 3 నుంచి 4 సీట్లు ఆ ఎన్ఐటి పులివెందుల న్యూజివీడు ఇట్లా దాంట్లో సీట్లు సంపాదించేటువంటి స్కూల్ ఇది. దురదృష్టవశాత్తు 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి మరి రావడం లేదు. కారణాలు ఏమో నాకు తెలియదు. ఈ సంవత్సరం నేను హెడ్ మాస్టర్ గారితో కూడా మాట్లాడినాను. దయచేసి ట్యూషన్స్ ఏమైనా ఉంటే ఏర్పాటు చేయండి, వాళ్ళకి ఏం కావాలో, పిల్లలకి ఏం కావాలో చూడండి. అది నేను కూడా దాన్ని వెంటనే ముందుకు తోస్తాడని ఆశిస్తూ మీరు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. తర్వాత పూర్వ విద్యార్థులు ఈ విధంగా చేసుకోవడం చాలా అదృష్టం. ఇది మా గ్రామానికి అదృష్టం. మొన్ననే హెడ్ మాస్టర్ గారు చెప్పారు, ఇక్కడంతా గుంతలమయంగా ఉందంటే వాళ్ళే గ్రావెల్ జోలించి చేస్తున్నారంటే నాకు చాలా సంతోషమైంది. వెరీ రేర్ థింగ్. పూర్వ విద్యార్థులు ఇక్కడ మన స్కూల్ ఉంది, మన స్కూల్కి సాయం చేయాలనేటువంటి ఉద్దేశం రావడం, అది చిన్నదైనా పెద్దదైనా చాలా గర్వించదగిన విషయం ఇది. వాళ్ళ స్కూల్ని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు, వాళ్ళ ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకున్నారు, వాళ్ళ సహపాఠకులను గుర్తుపెట్టుకున్నారంటే మన అదృష్టం. ఈ విధంగా ఈ స్కూల్ ఇంకా 3 పూలు 6 కాయలుగా 12వ తరగతి వరకు ఈ స్కూల్ రావాలని కోరుకుంటున్నాను నేను. అట్లా కాకపోతే నాకు చేతనైతే నేనే ఇక్కడ స్కూల్ జూనియర్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఉన్నాను నేను. అది నాకు దేవుడు ఆ శక్తి ఇవ్వాలి. మన ఊళ్ళో కనీసం 12th వరకు చదవాలి. ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది 10th తర్వాత శక్తి లేక, అంటే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు శక్తి లేక బయట పోయి చదివే శక్తి లేక మానుకుంటున్నారు, డ్రాప్అవుట్స్ ఉన్నారు. హాస్టల్ స్ట్రెంగ్త్ 175 to 250 వరకు పోయింది. అట్లాంటిది హాస్టల్ స్ట్రెంగ్త్ ఇప్పుడు 150కి ఎంతో దిగదానిది. అంటే వేరే ఊళ్ళ నుంచి వచ్చి చదువుకునేటువంటి పిల్లలు తగ్గిపోతున్నారు. అది పెరగాలంటే హాస్టల్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయాలంటే అవన్నీ చేస్తున్నాం. కనుక తప్పకుండా మన ఊరు విద్యా రంగంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. అది తప్పకుండా జరుగుతుంది. మీ అందరి సహకారం కూడా ఉండాలి, పూర్వ విద్యార్థుల సహకారం కూడా ఉండాలి. మీరు ఆర్థికంగా సహకారం చేసిన పర్లేదు, మీరు శ్రమదానం చేసిన పర్లేదు. కొన్ని విషయాలు ఉన్నాయి, అది హెడ్ మాస్టర్ గారితో మాట్లాడతాను. మీరు ఒకసారి శ్రమదానంలో పాల్గొంటే మీకు గుర్తింపు కూడా వస్తుంది. తర్వాత ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, నా మిత్రులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, మీరు నన్ను పిలిచినందుకు నేను చాలా సంతోషమైంది. థ్యాంక్ యూ సో మచ్. విద్యని 4 రకాలుగా నేర్చుకోవాలట. ఒకటి గురువు ముఖత 25%. 25% వాడి సొంత తెలివితేటలతో నేర్చుకోవాలి. ఇంకొక 25% సహబ్రహ్మచారులు అంటే క్లాస్మేట్స్తో నేర్చుకోవాలి. ఇంకొక 25% కాలక్రమంలో నేర్చుకోవాలని చెప్పారు పెద్దలు. ఇప్పుడు కృష్ణారెడ్డి సారు ఎన్ని విషయాలు, ఇప్పుడు మనం ఆయన తరంలోకి, ఆయన కాలంలోకి మనం వెళ్ళలేం. ఆదిత్య 365 సినిమా కాదు ఇది వెళ్ళడానికి. ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఏ చరిత్ర ఇది అని మనం మన తర్వాత వచ్చే వారసులకు అందించే ప్రయత్నంలో మన మస్తిష్కాలు పనిచేస్తూ ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఈ ముచ్చట్లు ఇవన్నీ మనకి ఎప్పుడు ఉండేవే. భోజనం చేసిన తర్వాత ఎప్పుడైనా ఒక సభలో కూర్చున్నప్పుడు ఒక గౌరవమైనటువంటి పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ అనుభవాలు ఏం చెప్తున్నారు, ఇవన్నీ విన్నప్పుడు ఆ జ్ఞానం అప్పుడు అది పరిపూర్ణం అవుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు మసలాలని కోరుకుంటున్నాను. ఇంత చారిత్రకంగా, సామాజికంగా చక్కటి క్లుప్త సుందరమైనటువంటి ఉపన్యాసాన్ని అందించినటువంటి కానాపురం కృష్ణారెడ్డి సార్ గారికి మరొకసారి చప్పట్లు కొట్టి మీరు వారి సేవల్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. అట్లాగే మీ తరగతి పిల్లవాడు శ్రీధర్, చిన్న టీకూర అబ్బాయి అనుకుంటా, ఆ పిల్లవాడు మరణించాడు. పెద్ద టీకూర అబ్బాయి. దానికి సంబంధించి మీరందరూ
ఒక నిధిని, ఒక ఫండ్ని ఏర్పాటు చేసి దాని ద్వారా సేవలు చేస్తున్నారు. వాటికి సంబంధించి మన పిఈటి సార్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. మరి అలాగే నా ముందు ఉన్నటువంటి మా పూర్వ విద్యార్థులు, మీకందరికీ ఆశీస్సులు. మరి ఈరోజు వచ్చిన వెంటనే ఒక విషాదకర వార్త విని చాలా బాధపడ్డాము. మరి మీ బ్యాచ్లో ఉన్నటువంటి 2 విద్యార్థులు ప్రమాదవశాత్తు మనకు దూరం కావడం అనేటటువంటిది, ఒకటి శ్రీధర్ బాబు, అలాగే మల్లికార్జున. మరి వీరిరువురు కూడా మన మధ్యలో లేరు. మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాము. మరి ఆ రకంగా జరిగినటువంటి ఆ కుటుంబంలో ఒక భరోసా ఇవ్వడానికి మీ అందరూ కూడా ఆ కుటుంబానికి తోడుగా ఉండేందుకు 1,00,000 రూపాయల నిధిని ఏర్పాటు చేశారంటే నిజంగా అది మీ దానగుణానికి, మీ స్నేహానికి విలువ కట్టలేనిది. మరి అంతటి మహత్తరమైనటువంటి ఆ ఆలోచన వచ్చిందంటే మాకందరికి కూడా చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మేము విద్య నేర్పినటువంటి విద్యార్థులు నిజంగా ఈరోజు ప్రయోజకులు అయ్యారనేది ఆ ఒక్క విషయాన్ని విని సంతోషపడ్డాం. మరి అలాగే సేమ్ టైం ఆ బాధ కూడా అలాగే ఉండింది. సో ఈ మీ మిత్ర బృందానికి అందరికి కూడా మా అందరి తరపున ఒకసారి, మీరు చిన్నవారైనప్పటికీ కూడా నిజంగా మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము. మరి ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు కూడా చేయాలని, అలాగే మన మధ్యలో ఉన్నటువంటి గౌరవనీయులు కృష్ణారెడ్డి సార్ గారు పిలుపునిచ్చినట్టు వారు చేసే ప్రతి పనిలో కూడా మీ అందరి సహకారం ఇస్తారని మీ గురువులుగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే శిష్యుల మీద గురువులకు అపారమైనటువంటి ఆ నమ్మకం ఉంటుంది. మరి ఆ నమ్మకాన్ని ఒక చిన్న ఉదాహరణతో మీరు చేశారు. మరి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాఠశాలను కూడా సుందరంగా తీర్చిదిద్దేందుకు వచ్చిన వెంటనే చూసాం, చాలా మార్పు తీసుకొని వచ్చారు. మరి ఆ ముఖద్వారం నుండే ఆ మార్పు కనబడిందంటే దానికి కూడా మా విద్యార్థులు కారణమైనందుకు అదొక చాలా సంతోషమైనటువంటి విషయము మాకు తెలిసి సంతోషపడ్డాము. అలాగే ఇప్పుడు పరీక్షలకు పాల్గొనేటటువంటి 10వ తరగతి విద్యార్థులకు కూడా ప్యాడ్స్, పెన్నులు అనేటటువంటిది నిజంగా ఇదంతా కూడా చూస్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇదంతా కూడా మనము నిజంగానే మేము వచ్చినప్పటి నుంచి కృష్ణారెడ్డి గారు అయితే కృష్ణారెడ్డి సార్ గారు, అలాగే బలరాం రెడ్డి సార్ గారు, అలాగే ఊర్లో ఉన్నటువంటి దాతృత్వం అనేటటువంటిది అమడగుంట్లోనే నేను చూడడం మొదట. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుంది. మనకు జాతీయ స్థాయి క్రీడాకారులను కూడా ప్రోత్సహించినటువంటి గడ్డ. అలాగే శ్రీరామనవమికి కబడ్డీ పోటీలు పెట్టడము, అలాగే ఇక్కడి నుంచే మనము మన మీడియా ద్వారా కూడా ఈ అమడగుంట్లను చాలా పెద్ద తరంగా తీసుకొని వెళ్ళాము. ఈ చిన్నారులు ఆటల్లో చిచ్చర పిడుగులు అనేటటువంటి క్యాప్షన్స్ ఇస్తూ కోడుమూరు మండలంలో హెడ్ క్వార్టర్లో లేనటువంటిది కూడా అమడగుంట్ల నుంచి తీసుకొని పోయాము. ఆ జాతీయ స్థాయి క్రీడాకారులకు కూడా మన కృష్ణారెడ్డి సార్ గారు, అలాగే బలరాం రెడ్డి సార్ గారు చాలా హితోధితంగా ఆర్థిక సహాయం అందజేశారు. వారందరికీ కూడా మీ అందరి తరపున, మా ఉపాధ్యాయ బృందం తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ మరోసారి ఆశీస్సులు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీరు చేసే ప్రతి పనిలో కూడా, ప్రతి మంచి పనిలో కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మళ్ళీ కడిగేస్తాడా? హెచ్ఎం సార్ ఫోన్ చేసినాడు, మీరేనంట కదా మొరసేపించినారంట. చాలా మంచి పని చేసినారయ్యా. మీకు ఆ డబ్బులు ఏమన్నా తక్కువ పడింటే, ఇంకా ఏమైనా కానీ మురుసు కావాలంటే నేను పర్మిషన్ ఇస్తాను. మీకు డబ్బులు ఎంతన్నా కానీ నేను ఇస్తాను, మీరు వేసుకోండి అన్నారు. సార్ చాలు సార్, మంచి మాట అన్నారు. మేమంతా అయిపోయింది, వర్క్ అయితే అయిపోయింది సార్ అని అన్నాము. చాలా సంతోషం బాబు, కంపల్సరీ వస్తుంది మీకు. మీరు చేస్తున్నారు, చాలా రోజుల తర్వాత చేస్తున్నారు, 20 ఏళ్ళ తర్వాత అంటున్నారు కాబట్టి నేను కంపల్సరీ వస్తా, నేను గుర్తు పెట్టుకొని వస్తానన్నాడు. అదే విధంగానే వచ్చినాడు సార్. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చినందుకు. అంటే అందరి సహకారమే. అందులో మా స్టూడెంట్స్ ఏదైనా సమస్య ఉందంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. అది సార్ మా బ్యాచ్కు ఉన్న అలవాటు. కానీ అది బాగుంది, చాలా బాగుంది సార్. దాని కృషి వల్లే ఇంత చేయడం అంటే జరుగుతుంది. ఇదే సహకారం, ఏదైనా సమస్య ఉన్నా మేమున్నామని మర్చిపోకండి. మేము ఖచ్చితంగా సాయం చేస్తాం. లేడీస్ అయినా జెంట్స్ అయినా అందరూ కలిసిమెలిసి చేయగలం. మీకు ఏదైనా సమస్య ఉంటే
తర్వాత మేము మాట్లాడి కానీ దాన్ని సొల్యూషన్ చేస్తాము. మాకు సపోర్ట్గా ఉంది. ఓకేనా? మీరు ఎప్పుడు ఇట్లనే సపోర్ట్ చేయాలి మాకు. ఎందుకంటే మాది వాళ్ళు ఎన్ని పరిస్థితుల్లో ఎంతమందికి ఎన్ని డబ్బులున్నా సాయం చేసే గుణం 10 కానీ 100 కానీ 1000 కానీ ముందుకు వస్తున్నారు. అది చాలా గ్రేట్ మా స్టూడెంట్స్. ఒక్కసారి మీ అందరికీ 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళందరికీ మరి విద్యార్థులకు మరి మన గ్రామ పెద్ద కృష్ణారెడ్డి గారు ఈ గ్రామానికి తలమానికం అన్నమాట. అంటే వాళ్ళది ఖానాపురములో అని అంటారు, అంతే. ఖానాపురములో అని పేరు. నేను పక్క గ్రామం, నాది ఎర్రదొడ్డి గ్రామము. నేను ఇక్కడ 1960 నుంచి 8వ తరగతి నుంచి SSLC అప్పుడు ఉండేది, 10th కాదు. అప్పుడు SSLCలో నేను సత్యనారాయణ రెడ్డి, PC హనుమన్న అని ఈ గ్రామవాసులు మాకు మంచి విద్యను అభ్యసించినారు కాబట్టి మేము ఎప్పటికీ ఈ గ్రామాన్ని తలుసుకుంటాం. అమడగుంట్ల మాకు అన్నం పెట్టింది అని అనుకుంటాం. మరి కృష్ణారెడ్డి గారు ఇప్పుడు చెప్పినటువన్నీ నేను కూడా చెప్పాల. ఆయన దాత. ఆయన విద్యార్థులకు ఏమి చేసినా కూడా, ఏమి అడిగినా కూడా ఇస్తాడు. నాకు తెలిసి వీళ్ళు పై చెయ్యే కానీ వాళ్ళు చెయ్యి ఎప్పుడు వెనుకంజ వేసే చెయ్యి కాదు. మరి అటువంటి నేను వస్తేనే అడిగినాను కృష్ణారెడ్డి సార్ వస్తాడు అని. రాలేదంటే నాకు కొంచెం లేట్ అయింది, కానీ వచ్చినాడంటే నాకు ఎంతో సంతోషమైంది. కాబట్టి నా యొక్క హృదయం సంతోషించింది. మరి నేను ప్రధానోపాధ్యాయునిగా మీ యొక్క పూర్వ విద్యార్థులకు సమ్మేళనం అనేది జరుపుకుంటున్నప్పుడు నాకు ఎంత సంతోషమైందంటే, మొట్టమొదట 2005, 2006 బ్యాచ్ కదా. ఇంత తొందరగా ఏమయ్యా మీరు 2005 బ్యాచ్లు, మొన్ననేమో 94 బ్యాచ్లు జరుపుకున్నట్లు గుర్తుంది అని అంటే లేదు సార్, మాకు అట్లా ఉద్దేశం పుట్టింది అని నాకు ఫోన్ చేసిన పిల్లోడు ఎవరంటే వెంకటేష్ మరి రఘురెడ్డి అని పిల్లోడు. అప్పుడు నాకు అనిపించింది ఇదేమి మా అదృష్టమా అనిపించింది. కాబట్టి నాకు ఏమనిపించిందంటే, అరే వాళ్ళు ఇంత మాకు ఇస్తుంటే మేమేమి ఇవ్వాలని నేను ఎప్పుడు అనుకుంటూ ఒక పద్యం రాసుకున్నాను, అంతే. ఆశీస్సులతో పద్యం రాసుకున్నాను. ఇదే మంచిది అనుకున్నాను. కానీ మా సహోపాధ్యాయుడు శ్రీనివాసులు సారు మాకు మార్గదర్శనం చూపించినాడు. ఆయన 10,000 ఇస్తానన్నాడు, నేను 10,000 ఇస్తాను. తర్వాత మీరు ఇదే ప్రకారంగా చక్కగా మీ జీవితాన్ని అలంకరించుకునాలా. ముచ్చటగా 3 మాటలు చెప్తాను. 1 దైవభక్తి అలంకరించుకోండి, 2వది సత్ప్రవర్తన అలంకరించుకోండి, 3వది కష్టపడండి. ఈ ఊర్లోనే రెడ్లందరికీ వ్యవసాయం చేసిన వాళ్ళే. నేను చిన్న పిల్లని కాబట్టి మొత్తము ఏ పెద్ద ఉద్యోగస్తులు కూడా మొదట గిడం కొట్టినారు. అందువల్ల ఏమి లోపం లేదు. కాబట్టి కష్టపడండి, ఏ పనైనా చేయండి. మనం ఒకరికి చేయి చాపకుండా బతకాల, అదే నా ఉద్దేశం. కాబట్టి నా యొక్క హృదయం నుంచి వచ్చినటువంటి 2 పద్యాలు మీకు ఇస్తూ నేను మీకు ఆ పద్యాలు చదువుతాను. మది నిండెను సంతోషము పదిలముగా మీ పనులను పరికింపంగా. వింటున్నారా? సుమతి పద్యాలు ఇవి. పదిలముగా మీ పనులను పరికింపంగా ఉదయించను కొత్త వెలుగు విద్యార్థులుగా మసలిన విధమును చూడన్. ఇంకొక పద్యం ఉంది. చిన్న పిల్లలైన చేసేది ఘనతను పొగడ వలయు తమరి పోరుతనము దేవుడిచ్చు మీకు దీవెనలు బహుగా బ్రతుక వలయు మీరు బాగు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాటలు మాట్లాడాలని నేను ఈ పాఠశాలకు 2005 డిసెంబర్లో వచ్చాను. 2007లో హనుమంత్ సార్ గారు రిటైర్డ్ అయ్యాడు. అప్పటి నుంచి మళ్ళీ 2009 వరకు నేను
అదనపు బాధ్యతలుగా హెడ్ మాస్టర్గా చేపట్టడం జరిగింది. అప్పుడు ఆ టైంలో నాకు అమ్మాయిలకు యూరినల్స్ చాలా ప్రాబ్లం ఉండేది. అప్పుడు వెంటబడి అయ్యన్న సారు నేను సార్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్రాబ్లం ఉందంటే, సార్ మీరు ఏర్పాటు చేయండి, దానికి ఎంత ఖర్చు అవుతుందో అంత అమౌంట్ నేను ఇస్తానని అప్పటికప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ చెక్ రాసిచ్చాడు నా పేట. సార్ ఏ రోజైనా ఇదే కాదు, హాస్టల్ విద్యార్థులు సీరియల్స్ టైంలో బయట ఇళ్ళల్లో పోయి చూస్తున్నారని హాస్టల్కు టీవీతో పాటు డిస్కనెక్షన్ కూడా ఇప్పించాడు నా టైంలో. అంటే అటువంటి హృదయం గల మనుషులు, డబ్బులు ఉండొచ్చు ఎవరికైనా, కోటీశ్వరులు ఉంటారు, ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ దాతృత్వ గుణం ఉండాలి. అటువంటి దాటిలో ఆయనకు ఎనలేదు. ఎందుకంటే నా టైంలో జరిగింది కాబట్టి సార్ మళ్ళీ ఉంటారో ఉండరో అన్న ఉద్దేశంతో నేను చెప్పాను. సారు ఎటువంటి వాళ్ళంటే ఏటీఎం మిషన్, ఎప్పుడు డబ్బులు ఉంటే దాంట్లో మనం ఏం చేయాలా, కార్డు పెట్టాలా, అంటే మన కోరికలను దాంట్లోకి పంపించాలా. మనకి ఏం అవసరం ఉందో అవి ఆ మిషన్కు అందజేస్తే వెంటబడే ఆ కోరికలు నెరవేరుతాయి. నిజం, ఎనీ టైం ఈ పాఠశాల కోసము అర్ధరాత్రి కానీ అప్పరాత్రి కానీ ఏదైనా సరే, నేను ఉన్న 2 ఏళ్ళు చూశాను, నాకు ఏదైనా అవసరం వచ్చింది సార్ ఇదంటే చెప్తుంది కదా సార్, ఏటీఎం మిషన్, ఎనీ టైం మిషన్. మనం కోరికలు కార్డు లోపల పెట్టాలి, అంటే మనకు కావాల్సిన వసతులను ఆయనకు తెలియజేయాలి, చేస్తే వెంటనే డబ్బులు వచ్చేస్తాయి. అటువంటి వ్యక్తిత్వం గల మనిషి. నేను 36 ఏళ్ళ సర్వీసు, దాదాపు 10 పాఠశాలల్లో పనిచేశాను. ఈ ఊర్లో ఉన్నటువంటి దాతృత్వం గల వ్యక్తులు నా జీవితంలో, అంటే నా సర్వీస్లో చూడలేదు. అందుకే నేను హెడ్ మాస్టర్గా అదనపు ఎఫ్ఏసి హెడ్ మాస్టర్గా 2 సంవత్సరాలు పనిచేసిన, ఏ పాఠశాలకు వెళ్ళినా ఈ ఊరి గురించి ఈ దాని గురించి చెప్తాను. అటువంటి వ్యక్తులు గల ఈ అమడగుంట్ల పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఎంతో పుణ్యాత్ములు. ఆ గుణమే మీకు వచ్చి మీకు చెప్తుంది కదా, ఒక స్థల ప్రభావం, ఆ స్థల ప్రభావంతో అవి ఆటోమేటిక్గా లక్షణాలు వస్తాయి. కాబట్టి అటువంటి వ్యక్తులు గల ఈ గ్రామంలో ఉన్నందుకు, ఈ గ్రామంలో పనిచేసినందుకు నేను సదా భగవంతుని ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నేను నా యొక్క మెదడులో నేను చెప్పినాను, ఏమి ఇవ్వాలా మీకు అనుకున్నాను. కానీ నాకు ఏమి ఇవ్వాలంటే విద్యాదానము మంచిది అనే ఉద్దేశంతో సుమతి శతకాలు విజయవాడ నుంచి తెప్పించి మీకు అందరికి ఇస్తున్నాను. మా రెడ్డి గారు ఒక 4 పుస్తకాలు ఇస్తారు, తర్వాత నేను మీకు కట్ట అందిస్తాను, తర్వాత మీరు పంచుకొని మిగిలితే మాకు ఇవ్వండి. ఒక 4 మంది మల్లేష్ ఫోటో తీసుకో సార్ వెయిట్ ఓకే. మాట్లాడతారు. వీరి ఉపన్యాసం తర్వాతనే జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళ వార్డెన్ సార్ను. ఒక విషయం ఏమిటంటే చెప్పాల్సింది, ఇక్కడ మేము లద్దగిరి పక్కలో ఉన్నాం. హాస్టల్ విషయాలలో రాదు అనే ఉద్దేశం చేత అటు హాస్టళ్ళు కానీ ఇటు పాఠశాలలు కానీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ సార్ గారు, విజయ్ కుమార్ సార్ గారు, చెన్నయ్య సార్ గారు, మరి ఇప్పుడున్నటువంటి హెడ్ మాస్టర్ గారు హనుమంత్ సార్ గారు. కనుక ఈ అమడగుంట్లను సరస్వతీ నిలయంగా మాట్లాడతారు. అమడగుంట్ల పాఠశాలలో చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడా తన జీవన విధానంలో చాలా చక్కగా ఉంటాడు అనేటువంటి ఒక ప్రత్యేకత. తర్వాత ఇక్కడ చదివిన ప్రతి వారు కూడా ఎంత హైట్స్కి పోయినారంటే అంత హైట్స్కి పోయినారు, చెప్పలేనంత విద్యా విషయములలో. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ పాఠశాల కానీ చెప్పాను కదా, అమడగుంట్ల అన్నది సరస్వతీ నిలయం. ఇక్కడ
నాకు పరిచయమైనటువంటి బాగా కాళీభాష గారు ఇప్పుడు ఉన్నారు, తర్వాత బజార్ సార్ గారు పక్కలోనే ఉన్నారు. వీరితో ఇంకొక కళాత్మకమైన పరిచయం చేసుకుంటాను నేను. నాకు అమరగొట్టించేటువంటి ఒక కళాత్మక అభిమానం. కొద్దిగా సైలెన్స్ ఉంటే 2 వాక్యాలు చెప్తాను. ఆలుమందలతో ఆలమందలతో అలసిన పగటి నిద్రయా లేక కపట నిద్రయా? ఏది ఏమైనాడు ఈ ఆచరణకు వచ్చినప్పుడు తప్పదు కదా, వేచి ఉండక తప్పదు కదా. ఈ పశుపాలకుని పాదముల చేస్తాను ఆ శిరోభాగంలో చితాసనమే బాగు సముచితమే. అందుపోయి కూర్చుండేదగాక శాలిభాష గారికి, మా తెలుగు సార్ వెంకటేశ్వర సార్ గారికి జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి వాళ్ళందరినీ. వాళ్ళే నాకు ఇక్కడ 3-4 టైమ్స్ స్టేజ్ ఎక్కించినారు. అప్పుడు సారు పరిచయం, నాకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు వీళ్ళంతా. ఇదే కనుక ముగించే ముందు వచ్చేటువంటి పెద్దలందరికీ మరి ఒకసారి వందనాలు సమర్పించుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మా పిల్లలందరికీ కూడా దేవుడి తరఫున చక్కటి దీవెనలు ఇస్తూ చిరకాలం ఇలాగే ఉండి అభివృద్ధి పథంలో నడిచి వారు కాదు వారి పిల్లల తరఫున ఇంకా గొప్ప స్థితులకు వెళ్ళాలని దేవుని వేడుకుంటూ మీకు సెలవు దగ్గర లేక చాలా మంది చదువు నేను రియల్గా ఫేస్ చేశాను. నేను ఒక కార్పొరేట్ కంపెనీలో ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఇంటర్వ్యూకి ఫేస్ చేశాను. అంతా ఓకే, ఎవ్రీథింగ్ ఓకే, బట్ దే ఆర్ నాట్ సెలెక్టెడ్ మీ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్, డ్యూ టు సమ్ కార్పొరేట్ రీజన్స్. అలాంటి సమయంలో నాకు మన కృష్ణారెడ్డి తాత గారు చెయ్యి అందించి నన్ను ముందుకు నడిపించి ఈరోజు యాజ్ ఏ అసిస్టెంట్ మేనేజర్గా నేను క్వాలిటీ స్థాయిలో ఉన్నానంటే దానికి ఒక కారణం నా తల్లిదండ్రులు, నా గురువు గారు నన్ను సరైన సమయంలో చేయబట్టి దిశానిర్దేశం చేసినటువంటి కృష్ణారెడ్డి తాత గారు. యాక్చువల్గా వారి ఫ్యామిలీకి మాకు దిస్ ఇస్ ద కరెక్ట్ టైం టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. థ్యాంక్ యూ తాత. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం
నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెజాలు మారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా